ఉండవు. నో వ్యక్తిగత నేను కదా రేవంత్ అన్న గారు చెప్పినారు. ఓకే. ఆ సమిష్టి నిర్ణయం ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది. ప్రతిదీ క్యాబినెట్లో చర్చిస్తాం, ఆ మినిట్స్ మేము ముందు పెడతాం. నెక్స్ట్ అండ్ ఇప్పుడు 65 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే కూటమిలో 64 మీకు, సిపిఐ ఒకటి. సో ఇంకొంతమంది వస్తే మీకు కూడా బలం ఉన్నట్టు ఉంటుంది కదా. ఒకటి ఈ మాటకి రేవంత్ అన్న ఆల్రెడీ చెప్పింది, వలసల గురించి మీరు మాట్లాడకండి, ప్రజా తీర్పును గౌరవిద్దాం, 6 గ్యారెంటీలు అమలు చేద్దాం, ముందుకెళ్దాం. దీర్ఘకాలిక రాజకీయాలు, రాష్ట్రం శ్రేయోభిలాష దృష్ట్యా ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం 6 గ్యారెంటీలు అమలు పైన మన టార్గెట్ పెడదాం, దానికి అనుకూలంగా ముందుకు పోదామని అక్కడ రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, సహచర సీనియర్లు కూడా అన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు ఎంపీ దాంట్లో అంటే ఎంపీ ఎన్నికల కోసం అని చెప్పేసి దరఖాస్తులు చేసుకున్నారు కదా చాలా మంది. గతంలో అసెంబ్లీ దానికి కూడా చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుదారులకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ప్రకటించడం అనేది జరిగింది. బట్ తర్వాత వచ్చిన వలస పక్షులకే మీరు టికెట్లు ఇచ్చారు కొంతమందికి. మరి ఇప్పుడు ఏంది ఎంపీ ఎన్నికల్లో ఈ 50,000 కట్టించుకోవడం ఏంది, దాదాపు కొంతమంది కాంపిటీషన్ ఉండడం ఏంది, ఏంది ఇదంతా? అంటే ఏదో హైక్ క్రియేట్ చేసుకుందామని. రాజుగారు చూడండి, అది ఎప్పుడు కూడా మా దాంట్లో ఎట్లుండదు అంటే అండి, కాంగ్రెస్ పార్టీ గురించి మీకు బాగా తెలుసు, ప్రతి ఒడు లీడరే, కార్యకర్త ఎవడు ఉండడు ఇక్కడ, అందరు లీడర్లే, అందరికి ఎదిగే ఒక స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయడానికి మేము ఒక ఖర్చు అది నామమాత్రం ఫిగర్ పెట్టినాం. ఇంకోటి సెకండ్, అది అప్లై చేసుకున్న వాళ్ళకే, మేము దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఎవరికైనా ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్లో అక్కడ సరైన క్యాండిడేట్కి కంటే ఎవరు మెరుగుగా వస్తే మాది ఒక పొలిటికల్ పార్టీ, డెఫినెట్గా గెలిపే ధ్యేయంగా పనిచేస్తాం, విత్ కన్సెన్సస్ నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో కొత్త చర్చించాల్సి ఏముందండి, ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబులే కదా, అల్టిమేట్గా గెలిపించేది ప్రజల క్యాండిడేట్ని. ఓకే. సో మొత్తానికి ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ స్టాటిస్టిక్స్ మీకు ఉన్నాయి, ఖచ్చితంగా చూస్తారు కదా. మాకు బీజేపీకే పోటీ, ఎవరు పోటీ లేరు. సో ఇక్కడ ఈ రామ్ మందిర్ ఇష్యూలు కావచ్చు, ఇవన్నీ అంటే ఎఫెక్ట్ ఏం చూపేవాళ్ళు తెలంగాణలో? ఒకటి మున్నమాట చెప్పాలంటే కొంత మేరకు ఉంటుంది, కానీ ఏ రోజైతే రామ్ మందిర్ అనే విషయం నిజంగా తప్పు పక్కన పెట్టదు, కొంత మేరకు ఉంటుంది, యువతలో ఉంటుంది. కానీ ఏంటిదంటే డెఫినెట్లీ మా ఒక సిద్ధాంతం కూడా అందరినీ గౌరవించుకుంటూ మేము ఎప్పుడైతే ఇష్యూ సెంట్రిక్ రాజకీయాలు చేస్తామో ఇవన్నీ వెనకపోతాయి. అది ప్రధానమంత్రి గారు కూడా తెలుసు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఐడియాలజీలకు మేము పోవటం లేదు. ఎవరు ఐడియాలజీని వాళ్ళు నమ్ముతారు, మా ఐడియాలజీ మేము నమ్ముతాం. మా సెక్యులర్ భావజాలం, మేము ఇష్యూ సెంట్రిక్ రాజకీయాలు చేస్తాం, ఇష్యూ సెంట్రికే ముందుకెళ్తాం. నెక్స్ట్. ఓకే. అండ్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి మీ పరిపాలనకి డిఫరెంట్ ఏం చూపించబోతున్నారు? అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అసలు? ఒకటే మాటలో ముగిచ్చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ అంటే నియంత్రిత భవన్, అది పెద్ద